బెజవాడ కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పేలా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామని 55వ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. విజయవాడ ఉత్సవం జయప్రదం చేసేందుకు తెలుగు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగరంలోని 55వ డివిజన్ నైజాం గేట్ సెంటర్ సమీపంలోని ఫోర్మెన్ బంగ్లా వద్ద ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ విజయవంతం చేయాలని కోరుతూ 55, 56వ డివిజన్లు ప్రజల కూటమి నేతలు కార్యకర్తలు కలిసి ర్యాలీగా పంజా సెంటర్ బయలుదేరి వెళ్లారు. పంజా సెంటర్ వద్ద పలువురు డాన్సర్లు విద్యార్థులు ఉత్సాహంగా డాన్సులు ప్లాస్మాస్ చేశారు. అనంతరం 55వ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ దనేకుల వెంకట సుబ్బారావు, 56వ డివిజన్ అధ్యక్షుడు పెద్దంటి శ్యామ్ సుందర్లు మాట్లాడుతూ విద్య సాంస్కృతిక కళల రంగంలో రాజకీయ రంగంలో విజయవాడ నగరం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. విజయవాడ నగర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా విజయవాడ ఉత్సవం జరగనుందని చెప్పారు. విజయవాడ 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ జాహిద్, 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు 55వ డివిజన్లో విజయవాడ ఉత్సవ్ రేపు జరగబోయే దసరా 11 రోజుల్లో 22 నుంచి 2వ తారీఖు దాకా మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ నగరాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా ప్రయత్నించి విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం తీసుకురావడం మా విజయవాడ ప్రజలందరికీ గర్వించదగ్గ విషయం. ఇది ఈ ఉత్సవ ర్యాలీ ప్రజలకి తెలియచేయడానికి మేము ప్రతి డివిజన్లో ప్రతి అధ్యక్షుల ఆధ్వర్యంలో క్లస్టర్ల ఆధ్వర్యంలో మా కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ గారి పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గం నాయకులు నాగుల్ మీరా, వెంకన్న, బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్, ఫతావుల్లా వీళ్ళ నాయకత్వంలో మేము నడుస్తున్నాము. ఇవి ఒకటే ఎజెండాతో చిన్ని గారు తీసుకొచ్చిన విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం ప్రజలందరూ విజయవంతంగా అందరూ హాజరై వాళ్ళ కుటుంబాలతో ఇంకా ఈ ఉత్సవం స్టార్ట్ అవుతే నాకు తెలిసి విజయవాడ నుంచి దసరాకి సెలవులకి బయట ఎవ్వరు వెళ్ళరు. ఈ విజయవాడలో వాళ్ళు 10 రోజులు తిరిగినా సరే చూడలేని అన్ని కార్యక్రమాలు, ఆటలు పాటలు, ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటివి చాలా వస్తున్నాయి. నేను ఎంపీ గారికి ప్రత్యేకంగా కేశినేని శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము 55వ డివిజన్ అబ్దుల్ రెహమాన్ స్ట్రీట్ నుంచి ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాము. ఇటు నుంచి మేము నైజాం గేటు, గాంధీ బొమ్మ, పంజా సెంటర్ వెళ్తాము. పంజా సెంటర్లో అక్కడ డీజే తీసుకొచ్చి విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమానికి అక్కడ వచ్చి కొందరు ప్రజల్ని ఉత్సవపరచడానికి డ్యాన్సులు వేయడానికి వస్తున్నారు. నా పేరు దనేకుల వెంకట సుబ్బారావు. నేను 55, 56 రెండు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం మన పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరినీ, రాష్ట్ర మంత్రులు కలుపుకొని చిన్ని గారు ప్రత్యేకత కనపడాలని చెప్పి, ఇది ప్రపంచ స్థాయి ఉత్సవంగా కనపడాలని చెప్పేసి ఈ ఉత్సవాన్ని తలపెట్టారు. అట్లాగే కొంతమంది దుష్టశక్తులు ఈ ఉత్సవాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అమ్మవారు మా పార్టీ ఎందు ఉన్నారు కనుక ఆ శక్తులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇవాళ చాలా ఉత్సాహంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతూ ఉంటుంది. అట్లాగే మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది మనకి ఎప్పుడు స్వరాజ్య మైదానంలో జరిగేది, దాన్ని కూడా ఇవాళ 45 ఎకరాల్లో గొల్లపూడిలో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా చాలా ఆహ్లాదకరమైన ఉత్సవం. అందరూ కూడా దానికి కూడా అది అవుతారు. మనకి 12 సంవత్సరాల క్రితం తీసేశారు ఉత్సవాన్ని, ఇప్పుడు మళ్ళీ ఆరంభిస్తున్నారు. దానికి మనం ఈ ఉత్సవాన్ని చేసుకుంటే 45 లక్షల రూపాయలు ఎండోమెంట్ వారికి చెల్లించి ఈ ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా ఆపలేదని చెప్పి హైకోర్టు వారు దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ మనకి ఏ అడ్డంకులు లేకుండా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిని శ్యామ్ సుందర్, 56వ డివిజన్ అధ్యక్షుల్ని. ఈరోజు 55, 56 డివిజన్లో విజయవాడ ఉత్సవ్ అనే ప్రోగ్రాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ప్రపంచ స్థాయిలో విజయవాడని నిలబెట్టాలి, గత కొన్నేళ్లుగా కొంతమంది తరపున ఆపేశారు ఈ ఉత్సవాలు అనేది, విజయవాడని భ్రష్టు పట్టించారు. అలా కాదు, మన విజయవాడ అంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలని చిన్ని గారు ఒక పట్టుబట్టి ఈరోజు విజయవాడ ఉత్సవం అనే ప్రోగ్రాం పెట్టారు. దానికి మద్దతుగా
అన్ని డివిజన్లో మేము డివిజన్లో ర్యాలీ చేస్తూ డివిజన్ ప్రజలకు తెలియజేస్తూ ఏం జరుగుతుంది 22 డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా ఇలాగే చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నాం. రేపు 22 నుంచి 2వ తారీఖు వరకు 11 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవి ప్రజలకు తెలియజేసుకుంటూ 4-5 డివిజన్లు కలిపి ఒక చోట చేరి మళ్ళీ అక్కడ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు 55, 56, 54, 53 4 డివిజన్లు కలిపి ఎవరి డివిజన్లో వాళ్ళు ప్రజలకు తెలియజేస్తూ పంచాయతీ సెంటర్కి వచ్చి పంచాయతీ సెంటర్లో మళ్ళీ 4 డివిజన్లు కలిసి అందరికి ప్రజలకు తెలిసేటట్టు రేపు ఈ 11 రోజులు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల వెంకటేశ్వర గారి సంగీత కళాశాల, గొల్లపూడి ఎండోమెంట్ స్టేడియంలో 3 చోట్ల కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దయచేసి ప్రజలందరూ తెలుసుకోవాలని మేము ఇప్పుడు ఈ ర్యాలీలు పెడుతున్నాం. ఈ మీడియా ద్వారా కూడా ప్రజలు తెలుసుకొని రేపు 11 రోజులు కూడా మనకి ఇన్ని రోజులు దూరమైన సంస్కృతిని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ